అని చెప్పి ఒక ఉదాహరణ చెప్పారు. అంటే దుస్తులు ఎలా పుట్టామో అలా వెళ్ళిపోతాం కాబట్టి మాకు ఇహపర భోగాలు ఉండవని చెప్పిన మీరే ఈ భోగాలు ఏంటి, ఇవి భోగాలు కదా అంటే దుస్తులు వదిలేస్తారు కానీ కారు వదలరు, దుస్తులు వదిలేస్తారు కానీ ఫోన్ వదలరు, దుస్తులు వదిలేస్తారు కానీ రీల్స్ చేయడం వదలరు. ఇవన్నీ ఇహపర భోగాలు కాకుండా ఎట్లా ఉంటాయి? అంటే కారు వదిలేస్తే మార్పులు వస్తాయా, ఫోన్ వదిలేస్తే మార్పులు వస్తాయా? అంటే మీరు లైవ్లే ఉండండి, ఇప్పుడే మొత్తం ధ్వంసం చేసేస్తా. మార్పు వస్తుందా అని నేను అడుగుతున్నాను. నన్ను నమ్మద్దు, నా దగ్గరికి రావద్దు. ఇదే ఇప్పుడు ఎవరైతే ట్రోలింగ్ ఈ మీకు మెసేజ్లు పెడుతున్నారో మీరు చూస్తుండగానే ఇదే కార్ని ధ్వంసం చేస్తాను, ఇదే ఫోన్ని ధ్వంసం చేస్తాను. వాళ్ళల్లో మార్పు వస్తుందా? రాదు. ఇది నాకు భక్తులు ఇచ్చారు, భగవంతుడికి నందేలాగో ఇది నాకు అలాగా నా ప్రయాణానికి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. అలాగే అఘోరాలు నాగసాధువులు రాగద్వేషాలకు కూడా అతీతంగా ఉంటారు. మీరు ఎందుకు ప్రతిదానికి అంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు? ఎందుకు అంత కోపం మీకు ఎందుకు వస్తుంది? గతంలో కూడా మనం ఆల్రెడీ మాట్లాడాం ఒకసారి. గతంలో కూడా ఈ రకంగా లైవ్ లో వచ్చినప్పుడు నేను సూసైడ్ చేసుకుంటానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. నాగసాధువులు సూసైడ్ చేసుకుంటారా? ఈ రకమైనటువంటి ప్రకటనలు నాగసాధువులను తక్కువ చేయడం కదా. ఇప్పుడు నేను సూసైడ్ చేసుకుంటాను అనలేదు కదా. గతంలో మనం లైవ్ లో మాట్లాడినప్పుడు మీరు ప్రకటించారు నేను ఆత్మాహుతి చేసుకుంటానంటూ మాట్లాడినటువంటి పరిస్థితి. నేను వచ్చిన కార్యక్రమాలు ఎవరు వాటికి అమ్మవారికి కూడా ఇప్పటి వరకు న్యాయం జరగలేదు కాబట్టి లోకాన్ని వదిలేసి వెళ్ళిపోదామని నేనే అన్నాను. అదే నేను అడుగుతున్నా రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి నాగసాధువులు. కానీ మీలో అంత ఉద్వేగం ఎందుకు వస్తుంది? ఒక పక్క ఆ అమ్మాయి సొసైటీ ఎలా ఒక పక్క ఆ అమ్మాయి వెళ్ళిపోతుంటే ఏడుస్తూ ఉంటారు, లేదంటే రీల్స్ చేసినప్పుడు చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఎవరైనా సెల్ఫీ తీసుకోవడానికి వస్తే త్రిశూలం పట్టుకొని మీదకు ఉరుకుతారు కొట్టడానికి. ఎందుకు ఈ రాగద్వేషాలన్నీ? సామాన్యులకి మాకో ఇంకొకరికి ఉండాల్సినటువంటి సామాన్యులకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఒక నాగసాధువైన మీకు ఏ రకంగా ఉన్నాయి? ఏమి త్యజించలేదా మీరు? ఏమి త్యజించకుండానే నాగసాధువు అయిపోయారా? అదేనా, అది భగవంతునికి తెలుసు కదా. ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో, ఎదుటోళ్ళు ఎలా ఉంటే నేను అలా ప్రవర్తిస్తాను. ఓకేనా? నాలో మార్పు అనేది ఏమీ జరగలేదు, నేను కరెక్టే ఉన్నాను. నా దగ్గరికి ఎవరొచ్చి ఎలా ఉంటారో నేను వాళ్ళతో అలాగే ఉంటాను. సో అంతిమంగా మీరు ఒక మీరు అఘోరీనే కాదు, రూపం మాత్రమే అఘోరీ. చేసే పనులు అఘోరీలు చేసేవి కాదు, ముఖ్యంగా నాగసాధువులు చేసేవి కాదు. హిందూ ధర్మ పరిరక్షకులు నాగసాధువులు అంటే. కానీ మీరు నాగసాధువు పేరు చెప్పి హిందూ ధర్మాన్ని బదనం చేస్తున్నారు అనేటటువంటి వ్యాఖ్యలు చేసేవారికి ఇచ్చే సమాధానం ఏంటి? మీరు నాగసాధు అన్నంత అఘోరి అన్నంత మాత్రాన నేనేంటో నాకు తెలుసు. మీరు అఘోరి కాదు నాగసాధు కాదంటే అది మీ ఇష్టం, మీ ఆలోచన అలా ఉంది, మీరు అనుకోండి. నాకు ఇక్కడ పోయేదేముంది? నేను జీవితాంతం ఇలాగే ఉండాలి. నేనేంటో నాకు తెలుసు కదా. మీకెందుకు నేను సమాధానం ఇవ్వాలని నేను అడుగుతున్నా. సమాజానికి సమాధానం చెప్పే బాధ్యత లేదా? కొన్ని హిందూ సమాజానికి, హైందవ ధర్మానికి సమాధానం చెప్పే బాధ్యత మీకు లేదా? అన్ని గుళ్ళు ధ్వంసమైనప్పుడు ఒక్క హిందువు రాలేదు, మరి ఏం చేశారు? మరి అక్కడ నేను వచ్చి అక్కడ నిలబడ్డందుకు నన్ను ట్రోలింగ్ చేస్తూ, నా మీద దాడులు చేస్తూ, నన్ను కనీసానికి నేను సురక్షితంగా ఎక్కడికి వెళ్ళనీయకుండా మొత్తం చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రశ్నించడానికి వచ్చారా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు అక్కడి వరకే ఉన్నాయి. ఒక జెండాలు పట్టుకొని తిరగటము, ర్యాలీలు చేయడం అక్కడి వరకే, మిగతా విషయాలు తెలియదు వాళ్ళకి. నేనెందుకు సమాధానం ఇవ్వాలి? నేను నిరూపించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఓకే, ఇక హిందూ ధర్మ పరిరక్షణకి నెక్స్ట్ స్టెప్ ఏ రకంగా ఉండబోతుంది అఘోరీది? చాలా కఠినంగా ఉంటది, త్వరలోనే చూస్తారు కూడా. ఒక చోట కూర్చుంటున్నా కదా, అప్పుడు చూపిస్తాను నేను. నిజాయితీగా ధర్మం కోసం చేసే పోరాటం ఉండబోతుందా, లేదంటే మీడియా కవరేజ్ కోసం చేసేటటువంటి పోరాటంగా ఉండబోతుందా? మీడియా కవరేజ్ గురించి నేను ఎప్పుడు చేయను. ఓకేనా నానా? మీడియా కవరేజ్ గురించి నాకు అవసరమే లేదు. నా గురించి, నా ధర్మం గురించి, నన్ను నమ్మిన వాళ్ళ గురించి మాత్రమే చేస్తాను తప్ప నేనేదో ఆశించో లేకుంటే ఆస్తులు కూడా పెట్టుకోవడమో అని అలా చేయలేదు. ఎవరైతే ఇప్పుడు మీతోని మెసేజ్లు పెట్టిన ఇలా అంటున్నారు అన్నారు కదా, ఎన్ని లక్షల కోట్లున్నా ఎక్కడ ఉన్నదో నిరూపించండి. మరి అదెందుకు నిరూపించలేకపోతున్నారు? చివరిగా శ్రీ వైష్ణవి విషయంలో ఏం చెప్తారు? ఎలా ఉండబోతుంది నెక్స్ట్ స్టెప్? ఏ రకంగా ఉండబోతుంది మీది? నానా నేను ఒకటే మాట చెప్తున్నా నాన్న,
ఆమె ఇచ్చి ఆమె ఈసారి వచ్చిందంటే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి చూసి వెళ్ళాలి తప్ప ఆ, ఆమె వెళ్తే ఒక 5 రోజులు వెళ్ళి రాని తప్ప ఇలాంటి కాంట్రవర్సీస్కి మాత్రం ఆడపిల్లని తీసుకొని రాను. ఇది నేషనల్ ఇష్యూ అవుతుంది, అంత దూరం తీసుకొని రాను కూడా. ఇప్పటికే శ్రీ వైష్ణవి విషయంలో జరగాల్సిన రచ్చ అంతా జరిగిపోయింది కదా, ఆల్రెడీ మీడియాకి ఎక్కినటువంటి పరిస్థితి. మీరు నేషనల్ ఇష్యూ అంటున్నారు కానీ ఈ నేషనల్ మీడియా కూడా కవర్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆల్రెడీ ఆ అమ్మాయి మొత్తం బదనం అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు రియలైజ్ అయ్యారా మీరు ఆడపిల్ల జీవితం అని? నానా బదనాం నేను చేశారా వాళ్ళ ఫ్యామిలీ చేసుకున్నారా? ఎవరు చేసినప్పటికీ బదనం అయిందైతే అమ్మాయి. నాన్న ఇప్పుడు మీరు అన్నది వర్షను అంటే మీడియాలోకి వచ్చింది బదనాం అయింది అని మీరు అన్నారంటే నా దగ్గరికి వచ్చింది అంటే నా దగ్గరికి వచ్చినందుకు నేను బదనాం చేసినట్టు మీరు అంటున్నారు కదా. వాళ్ళ అన్న వాళ్ళు ఆమె మీద లేనిపోని నిందలేస్తూ నా మీద నిందలేస్తూ ఇందాక వీడియోలో మీరు ప్లే చేసినట్టున్నారు. వాళ్ళ సొంత అన్ననే 60 ఏళ్ళ ముసలం దగ్గర పడుకున్నావు కానీ ఆ వీడియో నా దగ్గరకు వచ్చింది అని అన్నాడు. అంటే ఆమెని వాళ్ళ సొంత చెల్లెని ఆయననే బ్లేమ్ చేసుకుంటూ పోతుంటే నేను ఎందుకు బ్లేమ్ చేస్తాను? నేను ఒక్క మాట అన్నాక నన్ను బ్లేమ్ చేస్తట్టు మాట్లాడినా కాదు కదా. మీరు అలాగే ఇందాక హిందూ ధర్మ పరిరక్షణ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు అఘోరి. నేను ధర్మం కోసం ముందడుగు వేస్తుంటే ఎవరు రావట్లేదు, ఎవరు కదలట్లేదు, నేనే ప్రశ్నిస్తున్నా అని మీరు చెప్తున్నారు. ఒక నిమిషం నా క్వశ్చన్ కంప్లీట్ చేయనివ్వాలి ప్లీజ్ అంటున్నారు. కానీ మీ వ్యవహార శైలి అందరినీ కలుపుకునేలా లేదు, ఎవరిని ముందుకు వచ్చేలా లేదు, కేవలం ఎదుటి వాళ్ళు తలదించుకునేలా మాత్రమే ఉంది. అందుకే ఎవరు ముందుకు రావట్లేదు అని అంటున్నారు. నిజమా? వాళ్ళు వచ్చినా రాకపోయినా దాడులు జరిగేటి వాళ్ళు ఆపుతలేరు. నాతో అయినంత వరకు నేను చేసుకుంటున్నాను. వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళు ఏదో వస్తారు నా వెనకాల నడతారు, నాకు ఇది వస్తుంది, అదే నాకు అవసరమే లేదు, రావద్దు కూడా. నేను ఒక్కదాన్నే ఉంటాను, ఒక్కదాన్నే పోరాడతాను చాలు. ఇప్పటి వరకు భారతదేశంలో అటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు ఎన్ని దాడులు ఈ అఘోరి ఆపారు హిందూ ధర్మం మీద జరిగినాయి అంటే ఏం చెప్తారు? చాలా చోట్లకి వెళ్ళాను. నేను ఒక్క చోట ఉండను కదా. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో నా దృష్టికి వస్తుందో నేను అక్కడ తిరుగుతూనే ఉంటాను. ఓన్లీ తెలంగాణ ఆంధ్రలోనే ఉన్నానని మీరు అనుకుంటారు. దేశం అంతా తిరుగుతున్నా లేదో ప్రజలకు తెలుసు. ఎన్ని దాడులు ఆపారు ఇప్పుడు దాకా? చాలా ఆపి ఉంటాను, లెక్క పెట్టుకొని కూర్చోలేము కదా నాన్న. ఓకే, మీ శిష్యురాలు శ్రీవర్షిని వెళ్ళిపోయాక ఇప్పుడు మీరు అన్న 12 జ్యోతిర్లింగాలు 18 శక్తిపీఠాలు మీరు పర్యటిస్తారా లేదా మళ్ళీ వెనక్కి వచ్చేస్తారా? లేలే, కంపల్సరీ నాకు జరుగుతూనే ఉంటాయి, అవి దర్శనాలు అవుతూనే ఉంటాయి. అవి ఇప్పుడు ఈ దర్శనాలు పెట్టుకుందే శ్రీవర్షిని కోసం కదా? లేలే, నేను రావాలని ఎప్పుడో అనుకున్నాను. ఇప్పుడు శ్రీవర్షిని ఉన్నా లేకపోయినా మీరు పర్యటన కొనసాగిస్తారు కంపల్సరీ. అమ్మాయి అంతా హంగామా చేసింది రాత్రి మీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు, పోలీసుల పైన దూసుకెళ్తుంది, అటు కుటుంబ సభ్యులని తిడుతా ఉంది. నానా అదే నానా, బలవంతంగా వాళ్ళు తీసుకెళ్తున్నారంటే ఆమె వెళ్ళింది, ఆమె వస్తుందంటే నేను ఆహ్వానిస్తాను. ఇప్పుడు ఆమెతో పాటు మీ పైన కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్ లో అఘోరి కిడ్నాప్ చేసింది అని ఒక కంప్లైంట్ ఇచ్చి కేసు ఫైల్ చేయించారు. సో ఇప్పుడు అమ్మాయి అయితే సురక్షితంగా వెళ్ళిపోయింది. అదే కేసు పెండింగ్ విషయంలో ఇన్వెస్టిగేషన్ పర్పస్ పోలీసులు మిమ్మల్ని పిలిస్తే 100% వెళ్తాను. జైలు వేసినా నాకు పెద్ద ఏం పడదు. నేను కిడ్నాప్ చేసినో లేదో భగవంతునికి తెలుసు, నా మనస్సాక్షికో ఆమెకు తెలుసు కదా. కిడ్నాప్ చేస్తే నేను మీడియాలో ఎందుకు వస్తాను? కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎక్కడో రాష్ట్రంగా పెడతారు. కిడ్నాప్ అనే పదం కంటే కూడా అఘోరి గారు, కిడ్నాప్ అనే పదం కంటే కూడా ఏవో పసర్లు కలిపి ఆమెను లొంగ తీసుకున్నారు, ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు వాళ్ళ కుటుంబ సభ్యులు చేసినటువంటి పరిస్థితి కదా. ఏంటి మీకు అలాంటి వైద్యాలు కూడా వచ్చాయి మంత్రాలతో పాటు? అన్నీ వచ్చు నాన్న. ఒప్పుకుంటున్నారా? పసర్లు పెట్టి శ్రీవర్షిని మీరు లొంగ తీసుకున్నారనేది ఒప్పుకుంటున్నారా? వచ్చంటే పసర్లు పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు ఒప్పుకుంటున్నారా? నానా అన్ని మీరే అడుగుతారేనా? ఇప్పుడు మీకు అవి వచ్చా లేదా అని అడిగారు, దానికి సమాధానం ఇచ్చే లోపే మీరు అంటే ఆమెకు అలాగే లొంగ తీసుకుంటున్నారా అని అడిగారు. అంటే రెండింటిని మీరే ఒకటేసారి అడుగుతున్నారు. రెండింటికి మీరే ఆన్సర్ చేయండి, ఇంకాసేపు ఆన్సర్ చేయండి. నేను అలా అనట్లేదు, నాకు వచ్చో రాదో నాకు తెలుసు, ఓకేనా. నేను నా దగ్గర రప్పించుకోవడానికి అలాంటి నేను ఎప్పుడు చేయబోను కూడా, ఓకేనా. సో నాకు శ్రీవర్షిని ఏ రకంగా అట్రాక్ట్ అయింది? మరి మీకు ఏ రకంగా అట్రాక్ట్ అయింది? ఎందుకు మీతో వస్తానంటుంది?
నిజంగా ఆ అమ్మాయికి ఆమెను అడిగి- ఆ అమ్మాయికి ఆమెను ధర్మం అడిగాను పట్ల నాన్న. ఆ అమ్మాయికి హైందవ ధర్మం పట్ల అంత ఆసక్తి ఉంటే ఇన్నేళ్లుగా రానిటువంటి అంత భక్తి సడన్ గా ఒక్కసారిగా అఘోరి వచ్చిన తర్వాత ఏ రకంగా వచ్చింది, ఏ రకంగా కలిగింది, మీతో ఎందుకు నడవాలనుకుంటుంది? అదే నాన్న, అది ఆమెను అడగండి నాన్న, నన్ను కాదు. వచ్చిన తల్లిని అడగండి. నా దగ్గరికి సాధనకు వచ్చింది అంతవరకే కానీ నువ్వు ఎందుకు వచ్చావు, ఏం నచ్చింది, ఎట్లా మీరు అన్నట్టుగా ఇప్పుడు అందరు అంటున్నారు కదా లవ్ చేసుకుంటున్నారు, ఇలాంటి అపోహలు చాలా వస్తున్నాయి కదా. ఇదే శ్రీవర్షిని ప్లేట్ ఫిరాయించి అఘోరి నన్ను బలవంతంగా ఎత్తుకెళ్ళింది, ఇన్ని రోజుల పాటు తల్లిదండ్రులతో మాట్లాడలేదని చెప్పేసి మీ పైన ఉల్టా కంప్లైంట్ ఇస్తే అప్పుడు నేను ఏం చేయాలో అది చేస్తాను నాన్న. ఓకే, ఏం చేస్తారు? అరే మీరు చూస్తారు కదా నాన్న. ఏం చేస్తారు? శ్రీవర్షిని మళ్ళీ పట్టుకొస్తారా? నేను పట్టుకురాను, మళ్ళీ చెప్తున్నా కదా త్రిశూలం నాన్న. ఉల్టా తిప్పుతారా? అసలు నేను అలాంటివి చేయను. ఉమ్. త్వరలో మీకే తెలుస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఆమె చెప్పింది అన్ని మళ్ళీ పేటు ఫిరాయించి వాళ్ళో లేదో బలపంత పెట్టో లేకుంటే ఇంకేదో కుటాయించి చెప్తా అంటే దానికి నేను ఎలా చేయాలో నేను అలా చేస్తాను. ఎలా చేయాలో అలా చేస్తానంటే కేసు ఫైల్ చేసి ఏమైనా చేస్తారా, లేదంటే మంత్రతంత్రాలతో ఏమైనా